ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజలకు సాయం చేసే విషయంలో ముందుంటారు. సామాన్యులకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరు తెచ్చుకున్నారు. నేరుగా విజ్ఞప్తి చేసిన, ఎక్స్లో పోస్టు చేసినా ఆయన టీం వెంటనే స్పందిస్తుంది. సోషల్ మీడియా వేదికగా సాయం కోరిన వారికి అండగా నిలుస్తుంటున్నారు. ఇక అనారోగ్య సమస్యలతో అత్యవసర వైద్య సాయం, పేద విద్యార్థుల ఫీజు చెల్లింపులు, గల్ఫ్ దేశాల్లో కార్మికుల కష్టాలు, అలా అవసరం ఏదైనా కులమతాలకు అతీతంగా లోకేష్ స్పందిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. లోకేష్ సహాయ కార్యక్రమాలపైన వైసీపీ బురద జల్లుతోంది. అధికారంలో ఉండగా అభివృద్ధి చేయకుండా విపక్షంలోకి వచ్చాక డెవలప్ చేసే వారిని అడ్డుకునే వైసీపీ బ్యాచ్ మానవతా సాయం విషయంలోనూ సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. లోకేష్ నుంచి సాయం పొందిన వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లు యాక్టివ్గా లేవని, అదంతా ఫేక్ సాయం వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. లోకేష్ నుంచి సాయం పొందిన వారి వివరాలు, వీడియోలు ఆన్లైన్లో ఉన్నాయి. వీటిని ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. ఒకటో రెండో ట్విట్టర్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోయినంత మాత్రం లోకేష్ చేస్తున్న మంచి మొత్తం ఫేక్ అయిపోదు కదా. వైసీపీ విమర్శల వెనుక అసలు కారణం ఏంటంటే ఆ పార్టీలో అవసరం ఉన్న వారిని ఆదుకునే పరిస్థితి లేకపోవడమే. ప్రత్యర్థులను బూతులు తిట్టడానికి కృష్ణారెడ్డి అనే కార్యకర్తను వాడుకుని అతను తీవ్ర అనారోగ్యం పాలైతే పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి అతని ట్రీట్మెంట్ కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆన్లైన్లో విరాళాలు సేకరించాల్సి వచ్చింది. సొంత మనుషులకు పైసా సాయం చేయరు, ప్రత్యర్థి పార్టీ నేత సాయం చేస్తే ఓర్చుకోలేరు. మనం చేయలేదు కాబట్టి ఇంకెవరు చేయకూడదు అనే మనస్తత్వంతో లోకేష్ చేస్తున్న సహాయం ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. లోకేష్ సాయంపై విమర్శలు చేసే ముందు వాళ్ళ సొంత కార్యకర్తలను ఆదుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారం చేసే దిగజారుడు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నించకపోతే వైసీపీని ఎవరు సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉండదు.